మాస్టర్. సో, నేను నిన్న క్లియర్‌గా చెప్పాను మన ట్రేడ్ సెటప్‌లో. మార్కెట్ గనుక కొంచెం గ్యాప్ డౌన్ అయ్యి కొంచెం మార్కెట్ ఫాల్ అయితే మాత్రం కొంచెం రిజెక్షన్ అయ్యే అవకాశాలు ఉంది. మార్కెట్ కొంచెం ఫాల్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పాను. అదే విధంగా మార్కెట్ అయితే జరిగింది. సో, 427 పాయింట్స్ మార్కెట్ అయితే డౌన్ అయ్యి 59,034 దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది. సో, మార్కెట్ గనుక మీరు చూస్తే ముందుగా లోయెస్ట్‌లో వచ్చేసి 58,966 హైయెస్ట్ వచ్చేసి 59,335 అంటే ఆల్మోస్ట్ ఆల్ మార్కెట్ అయితే ఒక మంచి మొమెంటం అయితే తీసుకుంది. ఒక అంటే గ్యాప్ డౌన్ అవ్వడం ప్లస్ ఇదొక ఇది ఆల్మోస్ట్ ఒక 700 పాయింట్స్ వరకు మార్కెట్ అయితే మొమెంటం జరిగింది. సో, నేను క్లియర్‌గా చెప్పాను కదా ఫ్రెండ్స్ నిన్న మార్కెట్‌లో మనం ఏం చెప్పాము, మార్కెట్‌లో కొంచెం రిజెక్షన్ అయ్యే అవకాశాలు కూడా ఉంది. యాక్చువల్ రెసిస్టెన్స్ జోన్ బ్రేక్‌ఔట్ అయితే మాత్రం కొంచెం మార్కెట్ కొంచెం మొమెంటం కనిపిస్తది. లేదంటే మాత్రం మార్కెట్ అయితే కంప్లీట్‌గా రిజెక్షన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయని చెప్పాను. సో, గ్యాప్ డౌన్ అయింది. గ్యాప్ డౌన్ అయిన తర్వాత ఒక ఫాల్ అయితే కనిపించింది. సో, మనం ఏ విధంగా ఎంట్రీ తీసుకున్నామో క్లియర్‌గా చెప్తా చూడండి. అంటే యాక్చువల్లీ మన ట్రేడ్ సెటప్‌లో అయితే రెసిస్టెన్స్ జోన్ బ్రేక్‌ఔట్ అయితే కాల్ ఆప్షన్ తీసుకుంటాను. లేదు రిజెక్షన్ వస్తే మాత్రం మనం పుట్ సైడ్ కూడా వెళ్తామని చెప్పాను. సో, అదే దాన్ని బేస్ చేసుకొని నేను ఎప్పుడైతే ఇక్కడ నాకు ఒక 30 మినిట్స్‌లో మనకు ఒక ఇండికేషన్ కనిపించిందో మార్కెట్‌లో, సో, ఓకే. మనకు మార్కెట్ ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటే ఈ లెవెల్ వరకు మార్కెట్ క్యాప్చర్ చేసుకోవచ్చు అని ఎక్స్‌పెక్ట్ చేశాను. దాన్ని బేస్ చేసుకొని నేను ఎంట్రీ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఎంట్రీ తీసుకున్నాను. నేను యాక్చువల్లీ ఈరోజైతే నేను కొంచెం రిస్క్ చేశాను. ఎందుకంటే ఇంక ఏదైతే అయ్యింది అంటే నాకు మీరు గనక చూస్తే ఇక్కడ కూడా పెద్ద ప్రాఫిట్ ఏం రాలేదనమాట. సో, అంటే అంత క్యాప్చరింగ్ ఏం చేసుకోలేదు. సో, ఈరోజు మార్కెట్‌లో ఎలాగైనా క్యాప్చర్ చేసుకోవాలి అని చెప్పి అనుకున్నాను. అందుకే నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాననమాట. ఎంట్రీ తీసుకున్నాను. ఏదైతే అయిందని ఇక్కడ నేను స్టాప్ లాస్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్. స్టాప్ లాస్ పెట్టుకున్నాను. టార్గెట్ అయితే కొంచెం ఎక్కువగానే పెట్టుకున్నాననమాట. టార్గెట్ ఎక్కువ పెట్టుకున్నాను. సక్సెస్‌ఫుల్‌గా అయితే నేను టార్గెట్ అయితే రీచ్ అయ్యాను. ఎందుకు ఎక్కువ పెట్టుకున్నాననేది కూడా నేను చెప్తాను. ఎందుకంటే మనకు ఆబ్వియస్‌లీ తెలుసనమాట. మార్కెట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద రేంజ్‌లో ఓపెన్ అయితే మాత్రం మార్కెట్ ఒక 15 మినిట్స్ స్కాన్‌లో ఒక రిజెక్షన్ వస్తే మాత్రం సో, మార్కెట్ అప్ టు ఏ లెవెల్ వరకు పడుతుందని మనకు క్లియర్‌గా తెలుసు. సో, దాన్ని బేసిస్ మీరు వన్ డే క్యాండిల్‌కి చూస్తే వన్ డే క్యాండిల్ కూడా మీకు ఒక క్లియర్ ఇండికేషన్ కనిపిస్తదనమాట. చూడండి. వన్ డే క్యాండిల్ ఏం చెప్పింది? మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. గ్యాప్ డౌన్ ఓపెన్ తర్వాత మన ఫస్ట్ 15 మినిట్స్ ఇక్కడ ఫాలో అయిన తర్వాత మనకేం తెలుసు? మనకు మార్కెట్ ఆబ్వియస్‌లీ ఈ రేంజ్ వరకు వస్తుందని తెలుసు కదా! సో, దాన్ని బేస్ చేసుకొని ఎంట్రీ తీసుకున్నాననమాట. సో, సక్సెస్‌ఫుల్‌గా అయితే నేను రీచ్ అయ్యాను. సో, ఈ విధంగా అయితే నేను ఈరోజైతే ట్రేడ్ తీసుకున్నాను. ఇంకా రేపు మార్కెట్ ఎలా ఉండబోతే రేపు మార్కెట్‌లో మనకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ ఏ విధంగా ఉండబోద్దో క్లియర్‌గా చెప్తా చూడండి. సో, ఈరోజు మార్కెట్ బట్టి అబ్జర్వ్ చేస్తే మార్కెట్‌లో అయితే కొంచెం మళ్ళీ సెల్లర్స్ దగ్గర నుంచి ఒక డామినేషన్, సెల్లర్స్ దగ్గర నుంచి ఒక ప్రెషర్ అయితే కనిపిస్తుంది. ఇంకా కంప్లీట్‌గా మార్కెట్ కొంచెం ఫాల్ అయ్యే అవకాశాలు కూడా ఉంది. ఏదైతే సపోర్ట్ జోన్ ఉందో ఈ లెవెల్ బ్రేక్‌ఔట్ అయ్యి 15 మినిట్స్ స్కాన్ ఒక బేరిష్ క్యాండిల్ వస్తే మీరు పుట్ ఆప్షన్‌ని ప్లాన్ చేసుకోవచ్చు. ఎందుకంటే మార్కెట్ కొంచెం ఫాల్ అయ్యే అవకాశం ఉంది. లేదు గ్యాప్ అప్ అయ్యి 15 మినిట్స్ స్కాన్‌లో ఒక బేరిష్ క్యాండిల్ వచ్చినా ఇది ఏదైనా సపోర్ట్ జోన్ అనేది బ్రేక్‌ఔట్ అవ్వాలా. దాన్ని బేస్ చేసుకొని మీరు ఎంట్రీ అనేది తీసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? సో, నేనైతే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌లో వీడియో ఎండ్‌లో పెడతాను. మీకు కావాల్సిన స్క్రీన్‌షాట్ తీసుకోండి. తిరిగి మళ్ళీ మన రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. నా వీడియో గనుక నచ్చితే వీడియో లైక్ చేసి ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వన్ మోర్ థింగ్ చెప్పడం ఏంటంటే మార్కెట్‌లో ఇక్కడ కన్సల్టేషన్ జోన్‌లో ఉంది. సో, అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ మార్కెట్ కూడా కన్సల్టేషన్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అందుకే కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. నోటెడ్ జోన్ అని చెప్పను. బట్ కన్సల్టేషన్ అయితే జరుగుతుంది. ఓకేనా? నేను నోటెడ్ జోన్ అని మనకు చెప్పకూడదు. ఎందుకంటే ఇక్కడ మార్కెట్‌లో కంప్లీట్‌గా ఒక కన్సల్టేషన్ జోన్ ఉంది. నోటెడ్ జోన్ అంటే మనకు మార్కెట్‌లో ఎలా ఉంటదంటే మార్కెట్‌లోనే అంత పెద్ద మొమెంటం ఏం జరగదనమాట. కొంచెం అంటే పెద్దగా మొమెంటం ఏం జరగదు. సో, ఇక్కడ అన్నీ బానే మొమెంటం జరిగింది. సో, కన్సల్టేషన్ అయితే జరుగుతుందనమాట ఈ రేంజ్‌లోనే. సో, ఈ కన్సల్టేషన్ బ్రేక్‌ఔట్ ఇస్తదా? లేదా ఇక్కడ నుంచి ఇక్కడ మళ్ళీ కన్సల్టేషన్ అవుద్దనేది రేపు మార్కెట్‌లో చూడాల్సొస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో, నేనైతే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌లో వీడియో ఎండ్‌లో పెడతాను. మీకు కావాల్సిన స్క్రీన్‌షాట్ తీసుకోండి. తిరిగి మళ్ళీ మనం రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? థాంక్స్ ఫర్ వాచింగ్.